హలో వివర్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి నాటు చిక్కుడుకాయ వెల్లుల్లిపాయ కారం ఫ్రై అండి. దానికోసం ముందుగా మనము తాలింపు వేసేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకొని ముక్కలు చేసుకున్నటువంటి నాటు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 7 మినిట్స్కి చిక్కుడుకాయలు అంతా మగ్గిపోతాయండి. మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం కోసం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు, కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 20 మినిట్స్కి చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. అప్పుడు కారం కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ కారం వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ టు 3 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే మన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతే.